వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లన్నీ చిత్తడిగా మారిపోయిన పరిస్థితి మన బడంగపేట్ మున్సిపాలిటీలో కనిపిస్తుంది. సో ఈ రోజు మనం బడంగపేట్ మున్సిపాలిటీలోని గుర్రంగూడ రోడ్ లో ఉన్నటువంటి 26, 25, 24 డివిజన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం, రామిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. గతంలో ఎలా ఉండే రోడ్ల పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ లో రోడ్లు ఇంత నిర్లక్ష్యంగా ప్రజలు ఇన్ని నానా ఇబ్బందులు పడుతున్నా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు 22 నెలల క్రితం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క రోడ్డుకు ఆ రోజు 14 నాదర్గుల్ రోడ్డు, ఈ రోడ్డు, తిరుమల నగర్ రోడ్డు, వినాయక్ హిల్స్ రోడ్డు, గుర్రంగూడ రోడ్డు 3 కలుపుకొని 16 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 16 కోట్ల రూపాయలు ఇస్తే నాదర్గుల్ రోడ్ పరిస్థితి అలాగనే ఆగిపోయింది. ఇప్పుడు తిరుమల నగర్ కానివ్వండి, గుర్రంగూడెం కానివ్వండి, వినాయక్ హిల్స్ రోడ్డు చేయడం జరిగింది. ఈ రోడ్డు పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వరకు కూడా ఇట్లనే ఉంది. టెండర్ అయిపోయి ఉన్నది. చేయమని చెప్తే ఎన్నిసార్లు ఈ అధికారులను తెలియపరిచినా కానీ చేస్తామని చెప్పారు, చేయలేదు. చివరికి అడిగితే ఏం చెప్తారంటే వాళ్ళు టెండర్ క్యాన్సిల్ చేయాలి, ఆ రోజు ఉన్న రేట్లు వేరు, ఈ రోజు ఉన్న రేట్లు వేరు, కాబట్టి టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పెట్టాలని చెప్పారు. మళ్ళీ అడిగినప్పుడు టెండర్ పెట్టినాము, స్టార్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ చెప్పి గడిచిన 5 నెలల నుంచి కూడా అదే మాట చెప్తా ఉన్నారు. కానీ ఈ రోడ్డు పరిస్థితి అలాగనే ఉన్నారు, ప్రజలు ఇలాగనే ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఎక్కడైతే ఈ రాజీవ్ ఉరకల్ప పక్కన ఉన్నటువంటి పోచమ్మకుంట కానివ్వండి, ఆ చెరువు ప్రక్కన ఉన్నటువంటి పూర్తి కాలనీలు జలమయంతో మునిగిపోయాయి. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో కూడా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మొత్తం డ్రైనేజీ వాటర్ మొత్తం కాలనీలో ప్రవహిస్తుంది. వాళ్ళు ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? ఆ రోజు కోమటికుంట, పోషమ్మకుంట సంబంధించినటువంటి ఈ వర్షాలు వస్తే ఈ పరిస్థితి కింద ఉన్నటువంటి కాలనీలు జలమయం అవుతామని చెప్పి ముందు చూపుగా ఆ రోజు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు పోచమ్మకుంట నాలకు ఎస్ఎన్డిపి నాల కింద 14 కోట్లు పోచమ్మకుంటకు, మన కోమటికుంటకు 9 కోట్ల 60 లక్షల రూపాయలను ఆ రోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. పోచమ్మకుంట ఆ రోజున్న ఇప్పుడు వర్క్ చేయడం జరిగింది. ఆడున్నటువంటి పరిస్థితిలో కోమటికుంట ఉన్నటువంటి 9 కోట్ల 60 లక్షలకు ఇద్దరి మధ్యన టెండర్ ప్రాసెస్ లో ఇబ్బంది జరిగి కోర్టు పోవడం జరిగింది. ఆ కోర్టును కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ఈ మధ్యనే విడ్రా చేపించడం జరిగింది. దాన్ని ఈ వర్క్ను ప్రారంభించాలి, వర్క్ను స్టార్ట్ చేయాలి. వర్షాలు వస్తే కాలనీలో ఉన్నటువంటి చెర్ల కింద ఉన్నటువంటి కాలనీల ప్రజలు ఇబ్బంది పడతారు, కాబట్టి దాన్ని త్వరలోనే ప్రారంభించాలని చెప్పి మొదటి నుంచి కూడా ఈ అధికారులు వెంబడి పడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మా గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు స్థానిక ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి గడిచిన 7 నెలలు 8 నెలల నుంచి కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా దాన్ని ప్రారంభించలేదు. వర్షాలు పడ్డాయి, చెల్లు నిన్నాయి, చెల్లు అలిగెళ్తా ఉన్నాయి. అలిగెళ్ళి నిజంగా కూడా కట్ట కింద ఉన్నటువంటి కాలనీల ఉన్నటువంటి ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఇప్పటికైనా దయచేసి ఈ ప్రభుత్వాన్ని 2 చేతులు జోడించి కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రజల కోసం, ఈ ప్రజా సమస్యల కోసం నిజంగా ఈ ఎస్ఎన్డిపి నాలాలు ఆ రోజు ఉన్నటువంటి 9 కోట్ల 60 లక్షల రూపాయలు టెండర్ పెట్టి ఎంబడే ఆ యొక్క టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్ పెట్టి ఆ ఎస్ఎన్డిపి నాలను ప్రారంభించి ఈ యొక్క ప్రజలని విముక్తి చేయాలని చెప్పి, ఇబ్బందుల నుంచి విముక్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఉంది, ఆమె ఏం పట్టించుకోవట్లేదు, అందువల్లనే ఈ నిర్లక్ష్యం అనేది ఏర్పడింది, అందుకే రోడ్లపైన ఈ మురుగు అనేది ప్రవహిస్తుంది అని చెప్తున్నారు. అటు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పట్టించుకోవట్లేదు, అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు, మీరేమో వాళ్ళ మీద అంటున్నారు. అంటే వీటన్నిటి మధ్యలో ప్రజలు అయోమయంలో పడ్డారు. దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? నిజమైన నాయకుడు, నిజమైన ప్రజాప్రతినిధి, నిజమైన ప్రజల మీద ప్రేమ ఉన్నోడైతే ఒకరి మీద ఒకరు దుమ్మేసుకోవడం కాదు. ఈ రోజు మా పార్టీ అధికారంలో అంటున్నటువంటి ఈ యొక్క స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, ఈ అధికారుల దృష్టికి తీసుకుపోవాలి, ముందు సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోవాలి తప్ప ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏం చేసింది, ఈ రోజు మేమేం చేయలేదని క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టి సబితా ఇంద్రారెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1000 కోట్లు తెచ్చి అభివృద్ధి చేసింది. కాబట్టి ఈ రోజు ఈ బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఇలా ఉంది. ఈ రోజు బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల ఈ రోజు ఎన్నో కాలనీలు, గతంలో ఎన్నో కాలనీలు మునిగిపోయేది. ఈ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ఆ రోజు 1250 కోట్లు ఈ హైదరాబాదు మొత్తం పట్టణ ప్రాంతానికి ఇచ్చిన, అందులో భాగంగా మనకు ఇచ్చినటువంటి ఎస్ఎన్డిపి నాలా నిధులను మంజూరు చేయించి ఇప్పటికీ బడంగపేట్ నుంచి, బడంగపేట్ శివనారాయణపురం నుంచి చెరువు వరకు కానివ్వండి,
అక్కడ అన్నపూర్ణ నగర్ కానివ్వండి, ఇక్కడ పోచమ్మకుంట నాల కానివ్వండి, ఇతరత మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఎన్నో ఎస్ఎన్డిపి నాలలు పూర్తి చేసిన ఘనత సబితా ఇంద్రారెడ్డి దక్కింది. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, ఎన్నో కాలనీలు వర్షాలు పడ్డాయంటే సాయి మహారాజ్ కానీ, శివనారాయణపురం కానీ, నవయోగ కానీ, మా దగ్గర సివైఆర్ కానీ, సీఎం గారు కానీ, మన మల్లారెడ్డి నగర్ కానీ ఎన్నో కాలనీలు మునిగిపోయి ఇళ్లకు నీళ్ళు వచ్చిన పరిస్థితి. ఆ కిందున్నటువంటి కాలనీలు ఇవ్వాలి నిజంగా కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ ప్రశాంతమైన జీవితాన్ని ఈ రోజు గడుపుతున్నారంటే ఆ ఘనత సబితా ఇంద్రారెడ్డి గారిది, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు కేటీఆర్ గారికి దక్కుతుంది, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారికి దక్కుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, మరి ఇప్పుడున్న ఈ పరిస్థితిని ప్రజలు రక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఎవరి దగ్గర అప్రోచ్ కావాలి? ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా, అటు మినిస్టర్ల దగ్గరికి పోవాలా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలా, అటు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోవాలి? ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? ఈ రోజు ఎమ్మెల్యే గారితో పాటు ఈ రోజు ఉన్నటువంటి అధికారులకు, ఈ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్న శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఈ ప్రభుత్వానికి కానివ్వండి, ఎన్నోసార్లు సబితా ఇంద్రారెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ ప్రజా సమస్యలను ఆ ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ దృష్టికి, కమిషనర్ దృష్టికి మేము తీసుకుపోతున్నాం. ప్రజలు పోయి సబితా ఇంద్రారెడ్డి గారు దృష్టికి తీసుకుపోయిన ఎంబడే స్పందించి గడిచిన వర్షాలు 10 రోజుల నుంచి వర్షాలు పడితే ఈ ఎన్నోసార్లు ఈ కాలనీలు వచ్చి పర్యటిస్తా ఉంది. ఆ పర్యటన సమస్యలు ఆమె దృష్టికి తీసుకుపోయినప్పుడు అధికారుల దృష్టికి తీసుకుపోతా ఉంది. సమస్యలు ఎప్పుడైతే పట్టించుకుంటలేదనే మాట అవాస్తవం. ఎప్పటికప్పుడు ప్రజలలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల మధ్యనే పర్యటిస్తున్నటువంటి సబిత, అది మీ ద్వారా ఈరోజు ప్రజలకు తెలియదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే సార్, చెప్పండి. నిన్నమన్నా కనుక మనం చూసుకుంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చి శిలాఫలకాల దగ్గర కొబ్బరికాయలు కొట్టిన పరిస్థితి కనిపించింది. అవి కొత్తగా పెండింగ్ లోకి వచ్చినాయా, లేకపోతే పాతవే వాళ్ళు శిలాఫలకాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసిపోతున్నారా? ఆ రోజు ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రోజు మీటింగ్లలో తీర్మానం చేసినటువంటి ఫండ్స్ టెండర్ పెట్టి ఈ రోజు పనులు జరుగుతూ ఉంటే ప్రోటోకాల్కి అగెనిస్ట్ గా, రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈరోజు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. నిజంగా కూడా ప్రోటోకాల్ ప్రకారం ఇలా శ్రీధర్ బాబు గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, వాళ్ళందరూ కూడా అక్కడ శిలాఫలకం పెట్టి దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఆ ఫండ్స్ కన్నిటికీ. అయినా మళ్ళీ వచ్చి మేము మా ప్రభుత్వం ఉంది, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా కాంగ్రెస్ నాయకులం మేమని చెప్పి దౌర్జన్యంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈరోజు కొబ్బరికాయలు కొట్టిపోతా ఉండరు. ఏం ముఖం పెట్టుకొని కొబ్బరికాయలు కొడతా ఉండరు అని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యము. ఇలా రాహుల్ గాంధీ ఏమో ఇలా రాజ్యాంగాన్ని బుక్కులు పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆయన తిరుగుతా ఉంటే, వీళ్ళేమో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులేమో, కాంగ్రెస్ నాయకులేమో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగానికి విరుద్ధంగా ముందుకెళ్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, చూస్తున్నారు కదా, మనం బడంగపేట్ మున్సిపాలిటీ సంబంధించి చాలా వర్క్స్ ఇప్పటి వరకే పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడా గతంలోనే మినిస్టర్ గా ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు శిలాఫలకాలు వేసి కొబ్బరికాయలు కొట్టిన పరిస్థితి అయితే మనం చూసాము. సో అవే ప్రారంభోత్సవాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా దుద్దిల శ్రీధర్ బాబు కానివ్వండి, మిగతా వ్యక్తులు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, వాళ్ళ సమక్షంలో మళ్ళీ కొత్తగా కొట్టించడం జరిగింది. సో ఈ ప్రోటోకాల్ రగడ కూడా ఇంతకు ముందే మనం చోటు చేసుకున్న పరిస్థితి చూస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, ఇటు మున్సిపల్ కమిషనర్ కాకుండా ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఏ నాయకుడైనా ప్రజల కోసం పనిచేసే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి మా జీటీఎస్ ఛానల్ నుంచి కోరుతున్నాము.